మొట్టమొదటిగా దేవునికి స్తోత్రము గానము చే అనే పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయు మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గములన్నీ కట్టుచున్నవాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటే మంచిది. ఆయన మేఘములతో కప్పును, ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షమున్ సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షమున్ సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించెడు, కృపను వేడు వారిలో సంతసించు వాడని, కృపను వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, పిల్లలనాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని ప్రజలుగా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, గొప్ప కార్యములు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మన యేసయ్యను ఈ ఉదయకాలంన మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనము పాటలు పాడుచు సంతోషముతో యేసయ్య నామాన్ని గణపరుచుకుందాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము అనే పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని గణపరుచుకుందాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపా నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే
నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున ఆయన మనల్ని పలుకరించే దేవుడు. ఈ దినము కూడా మనతో ఆయన మనల్ని పలుకరిస్తూ మనల్ని బలపరుస్తూ మనకు సహాయం చేస్తున్న మన ప్రభువును ఈ ఉదయకాలంన మరొక పాట యేసయ్య యేసయ్య నా యేసయ్య అనే పాట పాడుకుంటూ యేసయ్యను ఆరాధించుకుందాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. కరములు తట్టి నిన్ను కీర్తింతునయ్యా, కరములు తట్టి నిన్ను కీర్తింతునయ్యా. కరుణించువాడా కరుణామయా, కరుణించువాడా కరుణామయా. కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా, కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. ప్రథమ ఫలముతో నిన్ను ప్రణుతింతునయ్యా, ప్రథమ ఫలముతో నిన్ను ప్రణుతింతునయ్యా. పరిశుద్ధుడా నా ప్రాణప్రియుడా, పరిశుద్ధుడా నా ప్రాణప్రియుడా. ప్రణుతింతునయ్యా నిన్ను ప్రణుతింతునయ్యా, ప్రణుతింతునయ్యా నిన్ను ప్రణుతింతునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధింతునయ్యా, ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధింతునయ్యా. ఆత్మస్వరూపి అభిషిక్తుడా, ఆత్మస్వరూపి అభిషిక్తుడా. ఆరాధింతునయ్యా నిన్ను ఆరాధింతునయ్యా, ఆరాధింతు నిన్ను ఆరాధింతు. యేసయ్యా కాపరి నా ఊపిరి
అయ్యా మన ఈ కాలంన మన పూర్ణ ఆత్మతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవి. ఈ ఉదయ మరి మనమున్న స్థలాల్లోనే మరి మనము తలల నామాన్ని కొంతసేపు ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ యేసయ్య నామాన్ని మనము కలిగి ఉండగా ఈ యొక్క ఉదయకాలపు వేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరి ప్రేమను గురించి, ఆయన యొక్క మంచితనమును గురించి, ఆయన గొప్పతనమును గురించి, ఆయన మన జీవితాల్లో మరి ప్రతి దినము కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నందులకాయి మరి ఉన్న దానిని బట్టి అలాగే మన అనుదిన జీవితంలో ప్రభు మనకు ఎటువంటి సహాయం చేస్తూ ఉన్నాడు, ఎటువంటి గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో చేస్తూ ఉన్నారో వాటిని బట్టి ప్రభు చేసినటువంటి ప్రతి మేలును కూడా ఈ ఉదయ కాలంన మనం జ్ఞాపం చేసుకుని యేసయ్య నామాన్ని ఆరాధించుకుందాం. పూర్ణ హృదయముతో ఆత్మతో ఆరాధించుకుందాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. అవును, ఎక్కడైతే మనము కూడుకొని ఆరాధిస్తూ ఉంటామో, ప్రభుని ఘనపరుస్తూ ఉంటామో, స్తుతిస్తూ ఉంటామో వారి మధ్యలో ఆయన ఉంటానని వాగ్దానం చేశారు. కాబట్టి యేసయ్య సన్నిధి ఇప్పుడు మేమున్న స్థలంలో ఉన్నది. అలాగే ఉన్నటువంటి స్థలంలో కూడా యేసయ్య వారుగా ఈ ఉదయ కాలమున మన ప్రభు అయినటువంటి యేసయ్య సన్నిధిని బట్టి మొట్టమొదటిగా ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. అవును, ఆయన సన్నిధి చేత మన జీవితాలను, మన కుటుంబములను ఆయన నింపి నడిపించాలని ఆశిస్తూ ఉన్నారు. ఆయన కృప చేత నింపి నడిపించాలని. అవును, ఈ యొక్క నూతన నెలలో కూడా మనము ప్రవేశించి ఉండగా ఈ యొక్క మొదటి ఆదివారంలో కూడా మనకు దేవుని కృప ఎంతో అవసరం. మనకు, మన కుటుంబాలకు దేవుని కృప ఎంతో అవసరం. కాబట్టి ఉదయకాలంన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కృపను కూడా మనందరికీ సమృద్ధిగా ఉచితంగా అనుగ్రహించాలని కూడా ఆయన ఆశిస్తున్నటువంటి దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మరి ఉదయకాలంన యేసయ్య మనకు తన యొక్క కృపను మెండుగా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉండగా మరి మనందరూ కూడా మనం కొంతసేపు మన హృదయములను తెరచి మరి ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకుందాం. యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య ఎంతైనా మన జీవితములలో ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నందులకై ఉదయకాలంన ఆయన ఈరోజు కూడా మనలను సజీవుల లెక్కల్లో ఉంచి మనల్ని కాచి కాపాడుతున్నందులకు, మనలను భద్రపరుస్తూ ఉన్నందుకు ప్రభు యొక్క నామాన్ని మనము స్తుతించాలి, ప్రభు యొక్క నామాన్ని ఆరాధించాలి. కాబట్టి ఉదయకాలన మరి మనం పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తుండగా మన హృదయములలోనే మరి కృతజ్ఞత కలిగినటువంటి, ఎందుకంటే ప్రభువు మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు ఆయన చేసిన దేవుడు కాబట్టి, నేటికి ఆయన చేస్తున్నాడు కాబట్టి, రాబోయే రోజుల్లో కూడా ఆయన చేయగలిగిన దేవుడు కాబట్టి వీటన్నిటిని కూడా స్మరిస్తూ ఈ ఉదయ కాలమున మనం దేవుని యొక్క నామాన్ని ఆరాధించుకుందామండి. ఎస్, లెట్స్ ఆల్ వర్షిప్ గాడ్ దిస్ మార్నింగ్. లెట్స్ ఆల్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్ దిస్ మార్నింగ్. హల్లెలూయా, హల్లెలూయా. వర్షిప్ యు జీసస్. బ్లెస్ O Lord. తండ్రి, గొప్ప మా పాద సన్నిధి ఉదయ కాలమున అయ్యా మేము మీకు ప్రభా మా హృదయపూర్వకమైన స్తుతి తండ్రి మీకే సమర్పిస్తూ ఉన్నాము నాయన. ఎందుకంటే మీరు ఆరాధనకు అర్హులు, ఆరాధనకు యోగ్యులు ప్రభువా. ప్రపంచంలో ఎవరైనా మా ఆరాధన పొందుకోవడానికి అర్హులు ఉన్నారంటే అది కేవలం మీరు మాత్రమే యేసయ్యా, అది కేవలం మీరు మాత్రమే మా ప్రభువా. అందుకే నాయనా మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. హల్లెలూయా. బ్లెస్డ్ బి యువర్ హోలీ నేమ్. ప్రైజ్ be to the name of the Lord Jesus Christ this morning. Hallelujah. Thank you Lord. Thank you Lord. Thank you Master. నీ సన్నిధే పెన్నిదేవా పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా
యేసు రాజా రాజా యేసు రాజా నీ సన్నిధే పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి దేవా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకదే సమమౌనా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకదే సమమౌనా సంపద సిరి సంపద 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 యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు రాజా యేసు రాజా రాజా యేసు రాజా నా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ నా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ చల్లని గాలి కల్వరి చల్లని గాలి చల్లని గాలి కల్వరి చల్లని గాలి ఆవరించుమా ఆదుకొనుమా పాలించుమా ఆవరించుమా ఆదుకొనుమా పాలించుమా రాజా యేసు రాజా రాజా యేసు రాజా నీ సన్నిధే పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి దేవా ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసినను అంతా మాయయ్యా ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసినను అంతా మాయయ్యా జలమా జీవ జలమా జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా రాజా యేసు రాజా రాజా యేసు రాజా నీ సన్నిధే పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలని పరుగున వచ్చా నిన్ను చూడాలని నీ స్వరం వినాలని నీ స్వరం వినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా. Thank you, Lord.
Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Oh, blessed be your holy name, Jesus. This morning we worship you, Lord. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మా తగ్గించడానికి మీరు భయంకరమైనటువంటి శ్రమను మోసినందులకై అయ్యా, మరి తండ్రి మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నందులకై ప్రభువా, ఈ ఉదయ కాలం తండ్రి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. నాయన, ఇదిగో ఈ ఉదయ కాలం ప్రభువా, మరి మేము నాయన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా, ఆరాధిస్తున్నాం ప్రభువా. మీకే మా ఆరాధన యేసయ్యా, మీకే మా స్తుతి ఆరాధన ఉదయ కాలంలో ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని అడుగుచున్నామయ్యా మీ పాద సన్నిధిలో. హల్లెలూయా నాయన, ఈ రీతిగా ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం నాయన మీరు మాకు దయచేసినందులకై స్తోత్రాలు ప్రభువా. ఈ దినము కూడా ప్రభువా మేము సజీవుల లెక్కలో ఉండి అయ్యా మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరే గొప్ప దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాం. మీ పాద సన్నిధిలో మీకు మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. మా జిహ్వ ఫలమును మీ సన్నిధిలో అప్పగిస్తూ ఉన్నాం నాయన. హల్లెలూయా, we give you praise, so Father, thanksgiving unto your holy name this morning, O Lord. Thank you, hallelujah. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. మరి అయ్యా మేము మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్కు అనుగ్రహిస్తున్నాం. ఈ ఉదయ కాలం మీరు మాతో నాయన మీకు వందనాలు ప్రభువా. మీ యొక్క స్వరము అయ్యా మేము పాడుకున్నట్టుగా మీ స్వరము అయ్యా మేము ఎల్లప్పుడూ కూడా వినున్నట్లు నా తండ్రి మీరు మాకు సహాయము దయచేయండి. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ. వి బ్లెస్ యువర్ హోలీ నేమ్ దిస్. We want you to speak to us this morning in a very, very personal way and powerful way. Thank you, God. ప్రభువా, మరి మీరు నైనా ఈ ఉదయ కాలంన మా అందరితో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాకు అవసరమైనటువంటి మాటను మీరు మాకు అనుగ్రహించమని అయ్యా అడుగుచున్నాం నా తండ్రి. హల్లెలూయా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంత మనం యేసయ్య నామాన్ని ఘనపరచడానికి ప్రభువు మనకు సహాయం చేసి అనుగ్రహించినందుకు మరి యేసయ్య నామాన్ని మరి మనం స్తుతించాలి. నూతన నెలలో ఈ మే నెలలో మొదటి ఆదివారంన మనం ఈ రీతిగా మరి ఆన్లైన్లో గ్యాదర్ అయి ప్రభువుని స్తుతించడానికి ఇచ్చిన మరి చక్కని తరుణాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రభు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కాబట్టి అందరూ కూడా దయచేసి మన యొక్క దృష్టిని దేవుని యొక్క వాక్యం మీద నిలుపుదాం. మరి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరచి మరి నేను చెప్పబోతున్నటువంటి ఆ యొక్క మాటలను, ఆ వాక్యాలను మీరు కూడా చూస్తూ ఈ ఉదయకాలం మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరూ కూడా ఆత్మీయముగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి మనందరికి కూడా ఆత్మీయ ఆహారం అవసరం. భౌతికంగా ఏ రీతిగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి సరైన ఆహారము సమపాలలు తీసుకుంటూ ఉండాలో అలాగే మన ఆత్మ కూడా బలాన్ని పొందుకోవాలి అంటే అనుదినము కూడా దినదినాభివృద్ధి మనం చెందాలి అంటే దేవుని వాక్యమైనటువంటి ఆత్మీయమైన ఆహారం మన ఆత్మలకు అవసరం. అందుకే ఈ ఉదయకాలం కూడా ప్రభువు ఆ ఆహారం మనకు అనుగ్రహించడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను మరి కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందామండి. 46వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంకొకసారి వచనాన్ని చదువుతున్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూసినప్పుడు మరి ఆపత్కాలం మనకు సంభవించినప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆ ఆపత్కాలంలో నుండి మరి మనం తప్పించబడాలంటే, మనం రక్షించబడాలంటే ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది.
ప్రస్తుత పరిస్థితులు కూడా మన ప్రపంచంలో మనం చూసినప్పుడు, మనమున్న స్థలంలో మన చుట్టూ కూడా చూసినప్పుడు ఎన్నో మరి ఆపదలను, విపత్తులను మనం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆపత్కాలంలో మనకు ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది? ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది? ఆశ్రయం అంటే అది ఒక భద్రతతో కూడుకున్నటువంటి స్థలము. ఏదైనా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి దాగుకునేటటువంటి ఒక స్థలమే ఆశ్రయపురము అని పిలవడం జరుగుతుంది. గమనించండి, పాత నిబంధన రోజుల్లో కూడా మరి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 41 నుండి 43 వరకు కూడా మరి మనం చూసినప్పుడు అక్కడ కూడా మరి ప్రభు మోషేకు మరి కొన్ని ఆశ్రయపురములను నిర్మించమని మరి చెప్పడము జరిగింది. ఆ యొక్క ఆశ్రయపురములు మరి ఎందుకు ఉపయోగపడతాయి అని మనం చూసినప్పుడు, మరి ఎవరైనా మరి పొరపాటున ఎవరైనా మరి చంపిన వారు మరి ఆ స్థలంలోకి వెళ్ళి మరి తమ ప్రాణములను కాపాడుకోవడానికి ప్రభువు మరి వారికి ఆశ్రయపురములను ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్రయపురములను ఏర్పాటు చేయడం జరిగింది. ఆడియో వెళ్తుంది కదా. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురములు ఏ రీతిగా సహాయం చేస్తాయంటే, ఒక వ్యక్తి అనగా ఆపదలో ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ తనను తాను భద్రపరుచుకోవడానికి ఆ ఆశ్రయపురము ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మరి మనకు కూడా ఆపదలలో మనం ఉన్నప్పుడు, విపత్తులో మనం ఉన్నప్పుడు, శ్రమలలో మనం ఉన్నప్పుడు, కన్నీటి సమయాలలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో మనకు అవసరమైనది కూడా ఆశ్రయమే లేక ఆశ్రయపురమే. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలుగా, మరి మన జీవితాల్లో ఎవరు ఆశ్రయము లేక మన ఆశ్రయపురం ఎక్కడ ఉన్నది, లేక మనకు ఆపద వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి మనం తల దాచుకోవాలి, ఎక్కడ మనం భద్రతతో క్షేమంగా ఉండగలమో ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అందుకే మనం చదువుకున్నటువంటి ఒక 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కీర్తనలో ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చే మాట ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, నేను మీకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అనగా మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మరి ఎవరిని మనం నమ్ముకోవచ్చు, ఎవరిని నమ్మి మరి మనము ఆ యొక్క ఆశ్రయపురంలో తల దాచుకోవచ్చు లేక భద్రంగా క్షేమంగా ఉండగలమని చూసినట్లయితే దేవుడు, ఎస్, గాడ్ హిమ్సెల్ఫ్ బికమ్స్ అవర్ రెఫ్యూజ్. అవును, ఆ యొక్క ఆశ్రయపురము మన ప్రభువే. దేవునికి స్తోత్రం. గమనించండి, అయితే మరి ఎవరైతే మరి ఆ యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటారో, అంటే దేవుడే నా ఆశ్రయము అని ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారి జీవితాల్లో ఎటువంటి మేలు పొందుకుంటారో ఈ దినాన్న మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. అంటే ఇక దేవుడే నాకు దుర్గమై ఉన్నాడు, దేవుడే నాకు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడే నా దాగుచోటై ఉన్నాడని ఎవరైతే నమ్మి మరి ప్రభు వైపు చూసి ప్రభు యందు విశ్వాసం ఉంచి మరి ప్రభుని ప్రేమించేవారుగా, ప్రభు యొక్క మార్గంలో నడుచుకునేవారుగా ఉంటారో మరి వారికి ప్రభు ఏ రీతిగా ఆశ్రయాన్ని కల్పిస్తారు, లేక ఎటువంటి మేలులు లేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఈ దినాన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. గమనించండి, ఇక దేవుణ్ణి ఆశ్రయించి వారు లేక ఆయన ఆశ్రయపురంలోకి ప్రవేశించిన వారు ఏ రీతిగా ఉంటారో మరి మొట్టమొదటి విషయంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. కీర్తనలు 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 5వ కీర్తన 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అది మొట్టమొదటి విషయం. ఎవరైతే మరి దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకుంటారో, దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకుని జీవిస్తారో, లేక దేవుడు అనే ఆశ్రయపురం యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తారో వారు ఎలా జీవిస్తారంటే తమ జీవితం అంతట్లో కూడా వారు సంతోషముతో జీవిస్తారు, వారు సంతోషముతో ఆనందముతో వారు జీవిస్తారు. అవునండి, నిజముగా ఎవరైతే ప్రభువుని అంగీకరించారో మరి వారి జీవితం అంతా కూడా సంతోషము చేత లేక ఆనందము చేత నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి అందుకే మరి ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మరి మన జీవితాల్లో బహుశా అంతవరకు ఎప్పుడూ పొందుకోలేని సంతోషం, ఆనందం మరి మనం అప్పుడు
పొందుకోగలం. ఎందుకంటే ఆ నిజమైన అసలైన సంతోషం మరి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని ఆయన ఆశ్రయపురంలోకి ప్రవేశిస్తారో, లేక ప్రభువా నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గము, నీవే నా దాగుచోటు, నీవే నా ఎత్తైన స్థలము, నీవే నా కొండ, నీవే నా కోట అని ప్రభువుకి చెబుతారో, మరి వారిని ప్రభువు తమ జీవితంలో వారికి గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని వారికి ప్రభు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దినాన మరి మన జీవితాల్లో కూడా మరి మన కుటుంబాలలో ఒకవేళ ఆనందము, సంతోషం లేనట్లయితే మరి ఆ ఆనందం, ఆ సంతోషం ఎక్కడ నుండి మనం పొందుకోగలం? ఎవరు మనకి ఈ సంతోషం, ఆనందం ఇస్తారంటే కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మనకు ఆ సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రభువు. కాబట్టి మన హృదయంలో, అలాగే మన కుటుంబంలో, కాబట్టి ప్రభు మన జీవితాల్లో సంతోషము చేత, ఆనందము చేత నింపాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే మనము ఆయనను ఆశ్రయించాలి, మనము ఆయన్ని ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రభువా నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయపురము, నీవే నా దిక్కు, నీవే నా కొండ కోట అని మనం ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆ రీతిగా ప్రభుని ఆశ్రయంగా చేసుకుంటే అప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఎలా దర్శిస్తాడు, నింపుతాడంటే, దేని చేత నింపుతాడంటే సంతోషము చేత, ఆనందము చేత మన హృదయాలను దేవుడు నింపి నడిపించే దేవుడే ఉన్నారు. అవునండి. అయితే మరి ఆపత్కాలములలో కష్టము సంభవించిన వేళ, లేక మనలో ఉన్నటువంటి ఆ సంతోషము లేక ఆనందము కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితుల్లో సైతం గమనించండి, ప్రభువు మన జీవితాల్లో ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి మరి మనము ఎప్పుడు కూడా సంతోషంతోనే మరి మనము ఉండగలము. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో అనుదినము కూడా ఆయన సంతోషము చేత, ఆనందం చేత నింపగలుగుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన కూడా ఆపత్కాలములో, అనగా ఆయనకు కూడా శ్రమ సంభవించింది, ఆయన కూడా ఇబ్బందులు గుండా వెళ్ళాడు, ఆయన కూడా శ్రమకాలం గుండా వెళ్ళాడు, చెరసాల అనుభవాలు కూడా ఆయన కూడా అనుభవించాడు. చెరసాలలో ఉంటూ కూడా ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆయన యొక్క ఆపత్కాలములో కూడా ఆయనకు శ్రమ సంభవించిన కూడా ఎలా జీవించగలుగుతున్నాడంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుణ్ణి తనకు ఆశ్రయముగా చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఆపద కలిగినప్పుడు దేవుని యొద్దకు, లేక దేవుడు అనే ఆ ఆశ్రయపురము, ఆ రెఫ్యూజ్, ఆ షెల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్, ఆ యొక్క భద్రత కలిగినటువంటి స్థలం యొద్దకు ఆయన కూడా పరిగెత్తుకుని వెళ్ళే వ్యక్తి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో కూడా తనకు కలిగినటువంటి ఆపదలలో, విపత్తులలో, ఇబ్బందులలో, ఉపద్రవములలో, ఒంటరితనములో, కన్నీటిలో, అనారోగ్యంలో, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ప్రభువే ఆయనకు ఆశ్రయ దుర్గంగా మారాడు. అందుకే దేవుడు ఆయనను తన జీవితాన్ని సంతోషం చేత నింపినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ విషయంలోకి వెళ్దాం. ఎవరైతే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆపద కాలంలో దేవుడు ఏ రీతిగా మనకు ఆశ్రయంగా ఉండి దేవుడు చేసే కార్యాలేంటో ఈ దినాన మీతో పంచుకుంటూ ఉన్నాను. రెండవదిగా ఇదే కీర్తన 5వ కీర్తన 11వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది, చూద్దాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. గమనించండి. రెండవదిగా మరి ప్రభువుని ఆశ్రయించిన వారు ఆపదల్లో ప్రభు మనకు ఏ రీతిగా ఆశ్రయంగా ఉండబోతున్నారో మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు వారందరినీ కూడా కాపాడే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనందరూ కూడా కాపాడబడతాం. దేవునికి ఆపదలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ప్రభువు మరి మనలను కాపాడే దేవుడై ఉన్నారు. కాబట్టి మనకు ఆ కాపుదల ఎక్కడున్నది, ఎవరిలో ఉన్నది? మరి మనం చూసినట్టయితే మనకు కాపుదల మనకున్న డబ్బులో లేదండి. మన కాపుదల మనకున్నటువంటి ఆ హోదాలో కానీ, మనకున్నటువంటి ఆ యొక్క సాంఘికపరమైనటువంటి స్థితి, సోషల్ స్టేటస్లు కానీ, డబ్బులో కానీ, పదవుల్లో కానీ, ఇక ఎందులో కూడా లేదు మన యొక్క ఆ యొక్క కాపుదల. అవును, మరి ముఖ్యంగా ఇటువంటి కరోనా కష్టకాలంలో మరి ఎంతోమంది డబ్బులున్నవారు సైతం, కోటీశ్వరులు సైతం మరి వారు నిరాశ్రయులుగా అయిపోయిన పరిస్థితి. వారికి ఉన్న డబ్బు వారికి సహాయం చేయలేని పరిస్థితి, వారికి ఉన్నటువంటి పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్ కూడా వారికి సహాయం చేయలేని పరిస్థితి, వారికి ఉన్నటువంటి బంధుబలగము
లేకపోతే వాళ్ళకున్నటువంటి ఏది కూడా ఆ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. ఎందుకంటే మనకు వాస్తవంగా మనకు కాపుదల మనకు ఎక్కడి నుంచి వస్తుంది, మనకు కాపుదల దేని నుండి మనకు కలుగుతుంది అని మనం చూసినప్పుడు ప్రభు యొద్ద నుంచే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువే మనల్ని కాపాడాలి, ప్రభువే మరి మనకు ఆ కాపుదలను ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకే గమనించండి, ప్రభువుని ప్రేమించే వారికి ఆయన కాపుదల ఎప్పుడు వారికి తోడుగా ఉంటుంది. అందుకే 91వ కీర్తనలో కూడా ఆయనను ప్రేమించే వారికి, ఆయనను అనుసరించే వారికి దేవుడు తన దూతలను వారికి తోడుగా ఉంచుతాడని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి వారేం చేస్తారంటే మరి మనకు ఎటువంటి ప్రమాదము జరగకుండా మరి మనలను వారు కాపాడేవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో మరి మీకు కాపుదల లేకుండా ఈ దినాన మనం జీవిస్తున్నట్లయితే ప్రభువే మనకు ఆ కాపుదలను అనుగ్రహించే దేవుడై ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయనను ఆశ్రయ దుర్గంగా చేసుకోవాలి, ఆయన్నే మన ఆశ్రయముగా చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాలంన ప్రభు విషయాలు మరి మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము మన జీవితాల్లో మరి దేవుణ్ణి మరి ఆ రీతిగా మరి మనము ఆ ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ప్రభువు మరి మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే ఇక 3వ విషయంలోకి వెళ్దాం. 3వ విషయము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే, నన్ను రక్షించువాడవు నీవే. దేవుని నామానికి స్తోత్రం. గమనించండి, మరి ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరంటే దావీదు. మరి దేవుడు ఆయన్ని మరి సౌలు చేతుల నుంచి, తన శత్రువులందరి చేతుల నుంచి తప్పించిన తర్వాత దావీదు ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క పాటను పాడుచు ఈ మాటలను, ఈ వాక్యాలను వ్రాసుకుంటూ మరి ఈ యొక్క మాటలను ఆయన స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. మరి ఆయన జీవితంలో మనం చూస్తున్నప్పుడు మరి సౌలు రాజు, ఇశ్రాయేలులకు మొదటి రాజు అయినటువంటి సౌలు రాజు మరి దావీదును చంపాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో కుట్రలు ఆయన పనినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఆ సౌలు భయం నుండి దావీదు అనేక స్థలాలకు కూడా ఆయన పారిపోవాల్సి వచ్చింది. మరి ఎప్పుడు కూడా భయముతో మరి జీవించాల్సి వచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అనిశ్చితితో ఆయన తన జీవితాన్ని అనేక సంవత్సరాలు ఆ రీతిగా భయముతో, ఆందోళనతో, కలవరముతో జీవించాల్సి వచ్చింది. అది ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి. అయితే గమనించండి, ప్రభువు మరి దావీదుకు ఏ రీతిగా ఉన్నాడండి? ఆయన్ని ఆశ్రయముగా, కేడముగా, నా ఉన్నత దుర్గముగా, నా ఆశ్రయ స్థానముగా నాకు నా దేవుడు ఉన్నాడని దావీదు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అవును, ఎస్, దావీదు చేసిన పని ఏంటంటే తన జీవితంలో తనకు ఆపదలు కలిగినటువంటి సమయంలో దేవుణ్ణే ఆశ్రయ స్థలముగా చేసుకున్నాడు. దేవుణ్ణే ఆశ్రయ స్థానముగా, పురముగా, ఎత్తైనటువంటి దుర్గముగా, ఎత్తైనటువంటి కోటగా దేవుణ్ణే చేసుకున్నాడు. కాబట్టి ఇక ఏం జరిగింది? మరి ఆ ఎత్తైనటువంటి కోటలోకి మరి ఆయన ప్రవేశించినప్పుడు దేవుడే అతన్ని భద్రపరిచేవాడు, దేవుడే అతన్ని రక్షించేవాడు. అవును, మరి మనము సామెతలు మరి 18వ అధ్యాయంలో ఒక మాటని చదువుకుందాం. సామెతలు 18:10. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. గమనించండి, యెహోవా నామమే బలమైన దుర్గము. ఇప్పుడు దావీదు భక్తుడు మరి తనకు శ్రమ కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, సౌలు రాజు చంపాలని అనేక కుట్రలు పన్నుతూ ఉన్నప్పుడు, ఈయన కూడా ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పరిగెట్టుకుంటూ ఉన్నప్పుడు మరి ఈయన మరి ఏ బలమైన దుర్గము దగ్గర దాక్కున్నాడండి? ఈయన దాక్కున్నటువంటి ఆ బలమైన దుర్గము యెహోవా నామము, దేవుని నామము,
దేవుని సన్నిధి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడైతే ఎవరైతే సరే దేవుని యొక్క నామము అనే బలమైన దుర్గము క్రిందికి వస్తారో అక్కడ వారు తల దాచుకుంటారో, మరి ఆ నీతిమంతులు అందులోనికి పరిగెడతారో అక్కడ వారు సురక్షితముగా నుందురు. దేవునికి స్తోత్రం. అక్కడ వారు సురక్షితముగా ఉందరు. దే ఆర్ సేఫ్ దేర్. ఎస్, అందుకే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎ స్ట్రాంగ్ టవర్, ద రైచస్ రన్ ఇన్ టు ఇట్ అండ్ దే ఆర్ సేఫ్ అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. కాబట్టి మరి నీతిమంతులు మరి దేవుని యొక్క దుర్గము, ఆయన నామము అనేటటువంటి దుర్గములోకి ప్రవేశించి మరి వారు అక్కడ సురక్షితంగా ఉంటారు. ఆ రీతిగా మరి దావీదును కూడా దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, దినాన మరి మనలను కూడా మన యొక్క శత్రువుల నుంచి, ఎవరైతే మనందరికీ శత్రువైనటువంటి సాతాను యొక్క కుట్రల కుతంత్రాల నుండి ప్రభువే మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగా లేదంటే ఒకవేళ సాతానుడే కొంతమంది మనుషులను ఉపయోగించుకొని ఒకవేళ మనలను మరి మనకు హాని చేయాలని, మనకు కీడు చేయాలని ఎవరినైనా సాతానుడు ఉసిగొలుపుతూ ఉంటే మరి మనం చేయాల్సిన పని యెహోవా నామము, దేవుని యొక్క సన్నిధి అనే ఆశ్రయపురములోనికి మనము పరిగెత్తినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయ స్థానంగా చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆపద కాలంలో మనకు ఆశ్రయము ఎక్కడ దొరుకుతుంది? దేవునిలోనే దొరుకుతుంది. ఇక 4వ విషయంలోకి వెళ్దాం. 7వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. 7వ కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడను లేకపోగా అని ఉన్నది. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. గమనించండి, ఇక్కడ కూడా దావీదు చెప్తున్నటువంటి మాటలివి. మరి మన జీవితంలో మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణే మన ఆశ్రయపురముగా, ఆశ్రయ స్థానంగా మనం చేసుకుంటే ఏం జరుగుతుంది? లేక దేవుడు ఏ రీతిగా మరి ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడంటే మరి మనము తప్పించబడతాం. ఎవరైతే మనల్ని తరుముతూ ఉన్నారో మరి మనల్ని తరుముచున్న వారి చేతిలో నుంచి మనము తప్పించబడతాము. దేవునికి స్తోత్రం. మరి ఈ పరిస్థితులు మన చుట్టూ చూసినప్పుడు అనేకమైనవి మనుషులను తరుముతూ ఉన్నాయి. అనారోగ్యము, మరి మరి కొత్త రోగములు మనుషుని ఈ రోజున తరుముతూ ఉన్నాయి. లేక ఆర్థిక బాధలు, లేక ఒంటరితనము, లేక కుటుంబ సమస్యలు, లేక మనోవేదన, లేకపోతే మరి ఇతరత్ర వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా అనేకమైనవి ఈ రోజున మనిషి జీవితాన్ని తరుముతూ ఉన్నాయి. మనిషి ఒక చోట ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నాడు. ఇవి ఎప్పుడైతే ఇవన్నీ కూడా తరుముతూ ఉన్నాయో మనిషిని, ఇక మనిషికి ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని మనిషి కోల్పోయే స్థితిలో ఈ రోజున ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని తరుముచూ ఉండగా మరి మనము ఎక్కడ వెళ్ళి విశ్రాంతి తీసుకోగలం? ఎక్కడకు వెళ్ళి మనం తల దాచుకోగలం? ఎక్కడ మనకు విశ్రాంతి దొరుకుతుంది? ఎక్కడ మనకు ఆ ఆశ్రయం లభిస్తుంది అంటే అది దేవునిలోనే. ఎందుకంటే దేవునిలో నీవు నేను ఆశ్రయం తీసుకున్నప్పుడు ప్రభువే మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తప్పించే దేవుడై ఉన్నారు? ఎవరైతే మనల్ని తరుముకుంటూ వస్తూ ఉన్నారో. ఈ రోజున మరి నీ జీవితాన్ని ఎవరు తరుముతూ ఉన్నారో నీకు బాగా తెలుసు, మనకు బాగా తెలుసు. అంటే మీరు వెళ్ళేటటువంటి బాధలే మిమ్మల్ని తరుముతూ ఉంటాయి. నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానంగా ఉండనివ్వకుండా అవి చేసేస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని దొంగిలిస్తూ ఉంటాయి. మనల్ని ఎప్పుడు కూడా టెన్షన్తో జీవించేటట్టు, కలవరంతో, చింతతో, ఆందోళనతో, బెంగతో జీవించేటట్టుగా ఈ పరిస్థితులు మనల్ని తరుముతూ ఉంటాయి. అయితే గమనించండి, మనల్ని తరిమే వారి చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడే మనకు ఆశ్రయపురము, ఆయనే మన ఆశ్రయం. కాబట్టి మరి నీవు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో. నీ జీవితానికి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే, లేక దేవా నీవే నా ఆశ్రయమై ఉన్నావు ప్రభువా, నీవే నా యొక్క ఆశ్రయపురము, ఆశ్రయ స్థానము అని మరి హృదయపూర్వకంగా మరి మన ప్రభుకు చెప్పినట్లయితే ఉదయకాలన మన జీవితాల్లో
మనల్ని తరిమి వారి చేతిలో నుంచి మరి మనము తప్పించబడేవారుగా ఉంటాం. 5వ విషయంలోకి మరి మనం వెళ్దాం. 25వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షించుము. గమనించండి, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నన్ను సిగ్గుపడనీయకుము. నీవు నేను కనుక మన జీవితాలు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే ఏం జరుగుతుందంటే మన దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. ఎస్, యూ విల్ నాట్ బీ పుట్ టు షేమ్, యూ విల్ నాట్ బీ పుట్ టు షేమ్. దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో సైతం, మన శత్రువుల మధ్యలో సైతం, నీకు ఎటువంటి నిరీక్షణ కనిపించినటువంటి పరిస్థితుల్లో సైతం, నీవు ఒంటరి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా సైతం, నీకు ఎటువంటి వనరులు కూడా నీకు లేనప్పుడు సైతం, నీ జీవితంలో అంతా కూడా కొరత లేమితో నిండుకొని ఉన్నప్పటికీ కూడా నీవు సిగ్గుపడనీయవు. దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. యూ విల్ నాట్ బీ పుట్ టు షేమ్ బికాస్ గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. అందుకే గమనించండి, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, నిజముగా ప్రభువుని అంగీకరించి రక్షణ పొందిన ప్రజలకు ఒక గొప్ప మంచి విషయం, ఒక గొప్ప శుభవార్త ఏంటంటే గాడ్ విల్ నాట్ పుట్ దెమ్ టు షేమ్. దేవుడు వారిని అవమానపరచబడేటట్టుగా లేక సిగ్గుపడేటట్టుగా నలుగురిలో లేక వారి బంధువుల మధ్యలో సిగ్గుపడేటట్టుగా దేవుడు వారిని చేయడు. గమనించండి, అలాగా మరి మనం కూడా ఉండాలి అంటే ఎస్, మన జీవితాలు కూడా మరి ఆ రీతిగా దేవుడు మరి మనల్ని సిగ్గుపడనీయడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనం చేయాల్సిన పని మరి మనము ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి. మరి మనము ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవునికి వాక్యంలో మరి మనము 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక సన్నివేశాన్ని అక్కడ చూస్తాం. అక్కడ యూదా రాజు అయినటువంటి మరి యెహోషాపాతు రాజు మరి అక్కడ మరి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ రాజు మీదకి మరి ఒకసారి మరి యుద్ధం చేయడానికని మరి మోయాబీలు, అలాగే అమ్మోనీయులు, అలాగే మెయునీయులు అనే 3 రాజ్యాల వారు కలిసి ఈ ఒక చిన్న రాజ్యమైనటువంటి యూదా రాజ్యం మీదకి దండెత్తి వాళ్ళు రావడము జరుగుతుంది. అయితే ఆ పరిస్థితుల్లో మరి ఆ యొక్క రాజు అయినటువంటి యెహోషాపాతు ఆ విషయాన్ని విని వెంటనే ఆయన మరి దేవుని యొద్దకు ఆయన వెళ్ళి మరి ఆయన మరి ప్రార్థన చేయడము జరుగుతుంది. ఆయన ప్రార్థన చేయడం జరుగుతుంది. సమాజంగా అందరినీ కూడా పిలిపించి మరి ఆయన అద్భుతమైన రీతిలో ప్రభు యొక్క సన్నిధిలో వారందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే మరి ప్రార్థన చేయడం జరిగిన మరి ఆయన మరి అనుకున్నట్టుగా ఇదిగో మేము చాలా సంఖ్యలో తక్కువగా ఉన్నాం, అయితే ఇప్పుడు ఈ 3 రాజ్యాల వారు కూడా మా మీద దండెత్తి వస్తూ ఉన్నాం, అయ్యే వారి ముందు మేము సిగ్గుపరచబడతామేమో అనే భయము ఆయన్ని ఆవరించి, అయితే మరి ఆయన అక్కడితోనే ఆగకుండా మరి ప్రభువుని ఆశ్రయంగా చేసుకున్నాడు. అందరినీ పిలిపించి మరి ప్రార్థన చేయడము జరిగింది. దేవుని మీద ఆనుకోవడం జరిగింది. దేవుని మీద ఆధారపడడం జరిగింది. అయితే ఆ దినాన్న ప్రభు చేసిన కార్యం ఏంటంటే దేవుడు వారిని సిగ్గుపరచనివ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమ శత్రువుల మధ్యలో అనగా వారు అమ్మోనీయులు, మోయాబీలు, మేనీలు అనగా 3 రాజ్యాల నుండి కూడా వారు వచ్చినప్పటికీ కూడా వీరు ఈ చిన్న యూదా రాజ్యము సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ కూడా దేవుడే ఆ దినాన వీరి పక్షంగా ఉండి మరి యెహోషాపాతు రాజు పక్షంగా ఉండి యూదా ప్రజల పక్షంగా ఉండి ఆ యొక్క అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, మెయునీయుల మీద దేవుడే వారి గొప్ప విజయాన్ని ఆ దినాన్ని ఇచ్చి వీరు ఏమాత్రం కూడా తమ శత్రువుల ముందు తలదించేటటువంటి పరిస్థితుల్లో, సిగ్గుపడే స్థితిలో దేవుడు వారిని ఉంచలేదు. వారిని తల ఎత్తుకునేలానే దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఎవరైతే నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఆశ్రయపరంగా చేసుకుంటారో దేవుడు వారిని అలాగే తల దించుకునేవారుగా, సిగ్గుపడేవారుగా కాకుండా తల ఎత్తేవారుగా దేవుడు వారిని చేస్తాడు. దేవుడు ఏమాత్రం కూడా మరి మనల్ని కూడా సిగ్గుపడనీయడు. ఎస్, గాడ్ విల్ నాట్ పుట్ us టు షేమ్. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక విషయంలోకి వెళ్దాం. మరి 27వ కీర్తన 1వ వచనం అలాగే 2వ వచనాన్ని చదువుకుందాం.
7వ కీర్తన 1, 2 వచనాలు కూడా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నాకు వెలుగును రక్షణైనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి బేరతును అని ఇక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుంది, లేక ఆపత్కాలంలో మరి దేవుడు ఆశ్రయంగా ఎలా ఉంటాడు, దేవుడు ఆశ్రయించిన వారు ఏ రీతిగా ఉంటారంటే, వారు ఎవరికి దేనికి ఎప్పుడు భయపడరు. ఎస్, వీ విల్ నాట్ బీ అఫ్రైడ్ ఫర్ ఎనీ ఎనిమీ ఆర్ సిచ్యువేషన్, ఎనీ పర్సన్. గమనించండి, మరి మనము ఎవరికి కూడా ఏ పరిస్థితి కూడా మరి మనము భయపడము. దేవునికి స్తోత్రం. గమనించండి, నీవు ఎప్పుడు భయపడమంటే, ఎప్పుడైతే మరి ఆ భయాన్ని తీసివేసేటటువంటి స్థలంలోకి నీవు వెళ్తావో అప్పుడు నీవు క్షేమంగా ఉంటావు, అప్పుడు నీవు భయపడవు. నీకు తెలియని ఒక ధైర్యము నీలో ఉంటుంది, తెలియని ఒక మనోస్థైర్యము మనం పొందుకుంటాం. అయితే నీవు నేను విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా మరి మనం దేవుని ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుందంటే మరి మనము భయపడము. చూడండి, దావీదు జీవితంలో కూడా మరి ఆయన కూడా ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా లేచారు, ఎంతోమంది ఆయన మీద కుట్రలు పన్ని ఆయన్ని సంహరించాలని, ఆయన్ని చంపివేయాలని ఎంతోమంది ప్రణాళిక వేశారు. ఆ విషయాలన్నీ కూడా ఈయనకు తెలుసు. ఈయన తెలిసినప్పుడు చూడండి, ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఇప్పుడు నాకు దేవుడే నాకు వెలుగు, దేవుడే నాకు రక్షణ అయి ఉన్నాడు, ఆయనే నా ప్రాణదుర్గము అనగా దేవుణ్ణే దావీదు తన జీవితంలో ఆశ్రయం చేసుకొని జీవిస్తున్నాడు. ఆయనే నా ప్రాణదుర్గము అని చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు నాకు ప్రాణదుర్గం అయినప్పుడు, దేవుడిని నేను ఆశ్రయం చేసుకుని ఆయనే నాకు ఆశ్రయపురమైనప్పుడు నేను ఎవరికి భయపడాలి? ఇంకా నేను ఎవరికి భయపడదును? నేను ఎవరికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. నేను ఎవరికి వెరతును అని ఆయన చెప్పడం జరుగుతుంది. అవును, ఇక ఆయన ఎవరికి కూడా భయపడే వ్యక్తిగా మరి ఆయన లేడు. పరిస్థితులను చూచి, మరి ప్రజలను చూసి, లేక ఆయనకి భయాన్ని కలిగించే పరిస్థితులను చూచి ఆయన భయపడడం లేదు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ రోజుల్లో బహుశా ప్రస్తుతం కూడా మన చుట్టూ కూడా భయాన్ని కలుగు చేసే పరిస్థితులు, ఆపదలు, విపత్తులు మనం చూస్తూ ఉన్నామేమో. అయితే మరి మనము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని మరి దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎప్పుడు నీవు భయపడవంటే, ఎప్పుడు నీవు మనుషులకు కానీ లేక పరిస్థితులు కానీ ఎప్పుడు భయపడవంటే, ఆ భయము మరి తీసివేసేటటువంటి స్థలం ఒకటి ఉన్నది, ఆ ఆశ్రయపురం ఒకటి ఉన్నది, ఆ ఆశ్రయ స్థలం ఒకటి ఉన్నది. నీవు అక్కడికి వచ్చి తలదాచుకున్నప్పుడు ఏంటి ఆ ఆశ్రయపురము? మన దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే అని ఆయన ఇక్కడ మరి చెప్పడము జరుగుతుంది. యెహోవాయే మరి నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడని ఆయన తెలియచేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మరి మనకు ఏది, మీ జీవితంలో ఏది మీకు ప్రస్తుతం భయాన్ని కలుగు చేస్తూ ఉందో అది తొలగించబడాలంటే మీరు ఆ భయము లేని స్థలము, ఆ ఆశ్రయపురమైనటువంటి దేవుని యొద్దకు మనం రావాలి, దేవుని విశ్వసించాలి. అప్పుడు తప్పకుండా మరి మనం కూడా ఆ భయాలన్నింటిలో నుంచి ప్రభు మరి తప్పించే దేవుడే ఉన్నారు. ఇక అలాగే ఇదే కీర్తనలో 5వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 27వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రం. గమనించండి, మరి ఆ రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధ భూమిలో, బ్యాటిల్ ఫీల్డ్లో గమనించండి, సైనికులు అందరూ కూడా సాధారణంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఆ యుద్ధ భూమి మధ్యలో మరి ఒక గుడారం వేయబడి, ఆ గుడారము లోపల రాజుగారు చాలా క్షేమంగా ఉంటారు. అలాగే ఆయన్ని కూడా భద్రపరచడానికి, ఆయన ప్రాణాన్ని కూడా కాపాడడానికి చాలా బలిష్టి సైనికులు కూడా, బలంతో ఉన్నటువంటి వారు కూడా, సైనికులు అందరూ కూడా, మంచి బలము నైపుణ్యం ఉన్న వారందరూ, సైనికులందరూ కూడా ఆయన చుట్టూ కూడా ఉంటారు. కాబట్టి అవును, ఒక విధంగా అక్కడ యుద్ధం జరుగుతుంది. అయితే యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో కూడా మరి రాజు అక్కడ క్షేమంగా, భద్రంగా కూడా ఆయన ఉండగలడు. ఎందుకంటే ఆయన ఆ గుడారములో ఆయన
ఉన్నారు. కాబట్టి అయితే మనం కూడా మన చుట్టూ కూడా యుద్ధం జరుగుతూ ఉండొచ్చు, విపత్తులు జరుగుతూ ఉండవచ్చేమో. అయితే మరి మనము ఇప్పుడు ఆయన గుడారంలోకి వెళ్ళినట్లయితే ఆ గుడారపు మాటున దేవుడు మనల్ని దాచిపెట్టే దేవుడై ఉన్నారు. తన పర్ణశాలలోకి మనం వెళ్ళినట్లయితే, ఆయన ఆశ్రయపురంలోకి మనం ప్రవేశించినట్లయితే దేవుడు మనల్ని దాచిపెట్టే దేవుడై ఉన్నాడు. ఆ యొక్క ఆశ్రయపురంలోనే మనము క్షేమంగా, నిశ్చింతగా, మనము సంతోషంతో కూడా ఉండగలము. అయితే మనము ఆయన పర్ణశాలలోకి ప్రవేశించాలి, ఆయన గుడారంలోకి ప్రవేశించాలని దేవుడు ఈ ఉదయకాలమున కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన చుట్టూ కూడా ఈ యొక్క యుద్ధాన్ని తలపించేటటువంటి పరిస్థితులు మరి మనం చూస్తూ ఉండవచ్చేమో. అయితే గమనించండి, ప్రభు బిడ్డలుగా, దేవుని ఎరిగిన వారుగా మనము దేవుణ్ణి ఆశ్రయపురంగా చేసుకుంటే మనము దాచబడతాం. అవును, నిజముగా మరి మనము దాచబడి ఉన్నాం. దేవునిలో మన యొక్క ప్రాణము, మన యొక్క జీవము అంతా కూడా దాచబడి ఉన్నది. మరి చాలామంది తమ ప్రాణం విషయంలో మరి వారు భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే గమనించండి, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ఏంటంటే, మరి మనందరూ కూడా మరి క్రీస్తులో మరి దేవుడు మనల్ని దాచి ఉంచాడు. క్రీస్తులో మరి మన ప్రాణము, మన జీవితము అంతా కూడా దాచి ఉంచబడింది అని దేవుని యొక్క వాక్యంలో కూడా మరి మనం అనేక స్థలాల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో మరి మనము మన జీవితాల్లో మరి దేవుణ్ణి గనక ఆశ్రయపురముగా చేసుకున్నట్లయితే, మనము ఆశ్రయపురంగా చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితాలను దేవుడు దాచిపెట్టే దేవుడై ఉన్నారు. ఎస్, అవర్ లైఫ్ ఈజ్ హిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో కూడా మన యొక్క జీవితం భద్రపరచబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను దాయాలని, అనగా చుట్టూ యుద్ధం జరుగుతున్నా కూడా మనకు ఎటువంటి అపాయము జరగకుండా దేవుడు మనల్ని దాచిపెట్టే దేవుడై ఉన్నారు. దేవుడు మనల్ని ఆ రీతిగా భద్రపరిచే దేవుడై ఉన్నారు. తద్వారా మరి మనకు ఎటువంటి అపాయము కలగకూడదనే ఉద్దేశంతో దేవుడు అది ఆశిస్తున్నారు. ఇక చివరిగా ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 31వ కీర్తనలోకి వెళ్దాం. 31వ కీర్తన మొదటి 2 వచనాలు మరి మనం చదువుకుందాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నీవు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము అని ఇక్కడ దావీదు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, మరి దేవుణ్ణి మరి మనము ఆశ్రయముగా చేసుకుంటేనే, దేవుణ్ణి మనకు ఆశ్రయపురముగా చేసుకుంటేనే మనందరూ కూడా విడిపించబడతాం. ఎస్, we will all be delivered, or we'll all receive deliverance only if you make the Lord as your refuge or stronghold or strong tower. మన జీవితాల్లో అందుకే దావీదు చూడండి, ప్రభువా మీరే నాకు ఆశ్రయ శైలంగా ఉన్నారు. ఆశ్రయ శైలము, ఆశ్రయపురము, ఆశ్రయ స్థానముగా దేవుణ్ణి దావీదు తన జీవితంలో చేసుకున్నాడని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా నీవే నాకు ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. గమనించండి, ప్రాకారం గల ఇల్లు మరి ఏ రీతిగా భద్రతతో ఉంటుందో, క్షేమంగా వారు ఆ ఇంటిలో ఉన్నవారు వారి ఇంటికి ప్రాకారం ఉన్నట్లయితే ఏ రీతిగా మరి భద్రతతో జీవిస్తారో ఆ రీతిగా ప్రభువును మరి మన జీవితాలకి ప్రాకారముల ఇల్లుగా చేసుకున్నట్లయితే, లేక ఆశ్రయపురముగా, ఆశ్రయ స్థానముగా, ఆశ్రయ శైలముగా మనం మార్చుకొని ప్రభువా నీవే నా ఆశ్రయం తండ్రి అని హృదయపూర్వకంగా మరి మనల్ని మనము ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు మాత్రమే మరి మనము విడిపించబడతాం. ఎస్, వీఆర్ ఆల్ గోయింగ్ టు రిసీవ్ సచ్ ఎ గ్రేట్ డెలివరెన్స్ ఇఫ్ వీ మేక్ ద లార్డ్ యాజ్ అవర్ రెఫ్యూజ్. గమనించండి, కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు తనను తాను దేవుని చేతుల్లోకి తన జీవితాన్ని అప్పగించుకుంటూ ఉన్నాడు. తనను తాను దేవుడికి సమర్పించుకుంటూ ఉన్నాడు. తనను తాను దేవుడికి ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా
ఈ ఉదయకాలం మరి మనం కూడా మన జీవితాలను మనం ప్రభుకి సమర్పించినట్లయితే, లేక మనలను మనమే ప్రభుకి ప్రతిష్ఠించుకున్నట్లయితే, ప్రభువు గమనించండి మనల్ని విడిపించే దేవుడే ఉన్నారు. ఎస్, వీ విల్ బి రిసీవింగ్ డెలివరెన్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయపురంగా మరి మనము చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. తప్పకుండా దేవుడు ఆయన విమోచించే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నప్పుడు ఆయన ఆ విమోచన కార్యము జరగకుండా దేవుడు మనల్ని మధ్యలోనే విడిచిపెట్టే దేవుడు కాదు. గమనించండి, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మరి ఎగిప్తు నుంచి వారు ప్రయాణమయ్యారో వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. అయితే ఆ పరిస్థితులు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని విమోచించకుండా విడిచిపెట్టలేదు. అలాగే అందుకే దేవుడు వారిని అద్భుతమైన రీతిలో దేవుడు ఆరిన నేల మీద ఆ ఎర్ర సముద్రం రెండుగా చీల్చి దేవుడు వారిని నడిపింప చేశాడు. అలాగే వారు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత కూడా వారికి ఇంకా అనేక రకాల సమస్యలు వారికి మధ్యలో ఎదురయ్యాయి. అయితే దేవుడు వారిని మధ్యలోనే విడిచిపెట్టలేదు. ప్రభు వారిని ప్రతి పరిస్థితుల నుండి ప్రభు వారిని విమోచించాడు. దేవునికి స్తోత్రం. ఎస్, ద లార్డ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ఆల్. గమనించండి, ఆ రీతిగా మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా విమోచించే దేవుడై ఉన్నారు. మనకు కూడా ఆ గొప్ప విడుదల అనుగ్రహించే దేవుడై ఉన్నారు. మన దేవుడు మనల్ని మధ్యలోనే చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మరి మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. అందుని బట్టి దేవునికే స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి ఈ ఉదయకాలంన మరి మీ హృదయాల్లో ఒకవేళ మీరు వెళ్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి మీరు విచారిస్తున్నారేమో, అయితే ప్రభువుని మీ యొక్క జీవితానికి ఆయన్ని ఆశ్రయంగా చేసుకోండి. ఆశ్రయ దుర్గంగా ఆయన్ని చేసుకున్నట్లయితే ప్రభు మరి మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. ఆ విమోచనను ప్రభు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక చివరిగా ఈ ఒక్క వాక్యాన్ని చదువుకొని మనందరూ కూడా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. 57వ కీర్తన మొదటి వచనం. 57వ కీర్తన మొదటి వచనం చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దేవునికి నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దేవునికి గమనించండి, ఎప్పుడైతే దావీదు గుహలో సౌలు వద్ద నుండి పారిపోయిన తర్వాత ఈ మాటలు ఆయన వ్రాసాడని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి దావీదు కూడా ఆయన కూడా ఆపద దినములలో ఆపత్కాలంలో అనేక సందర్భాల్లో ఆయన కూడా ఉన్నాడు. అక్కడ ఆ సౌలు రాజు తనను తరుముచు ఉండగా ఒక గుహలో దాక్కొని అక్కడి నుంచి మరొక గుహకు ఆయన వెళ్ళడము జరుగుతుంది. ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక అడవికి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఒక స్థలాన్ని నుంచి మరొక స్థలంలోకి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. కాబట్టి మన జీవితంలో ఏ విపత్తు ఏ ఆపద అయితే ఎదురైందో మరి అవి తొలగిపోయేంత వరకు కూడా మనం ఎక్కడ ఉండాలంటే ఆశ్రయపురంలో ఉండాలి. మరి ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఆపదలు విపత్తులు అన్నీ తొలగిపోయేంత వరకు కూడా మనం కూడా ఏ స్థలంలో ఉండాలంటే దేవుడైనటువంటి ఆశ్రయపురములో, ఆశ్రయ శైలములో, ఆశ్రయ స్థానంలో మనం ఉండాలి. ఎప్పుడైతే మనము అక్కడ ఉంటామో అక్కడ క్షేమంగా ఉంటాం. అక్కడ మన జీవం భద్రపరచబడి ఉంటుంది. అక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు అక్కడ మనకు సహాయం చేస్తాడు. అలా గనక కాకుండా దేవుడు అనే ఆశ్రయపురం కాకుండా దేవుడి నుంచి బయట లేక దేవుని విడిచిపెట్టి ఇంకెక్కడైనా గనక మనం ఉన్నట్లయితే మనము క్షేమంగా ఉండలేం, ఆరోగ్యముగా ఉండలేం, ఆనందముగా ఉండలేం. అందుకే దావీదుకు తెలుసు ఆ విషయం. వ్యక్తిగతంగా దేవుణ్ణి తన జీవితంలో ఆయన ఆశ్రయపురంగా చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాలం ప్రభుతో చెప్దాం, ప్రభువా ఈ ఆపదలు మా చుట్టూ ఉన్నటువంటి ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా మేము మీ రెక్కల నీడలో శరణుజొచ్చి ఉంటాము. మేము మిమ్మల్ని
ఆశ్రయిస్తాము. మీ ఆశ్రయపురంలో, మీ ఆశ్రయ స్థానంలో మేము ఉంటాం ప్రభువా. మాకు ఆశ్రయాన్ని కల్పించండి. మీరే మా ఆశ్రయం, మీరే మా ఆశ్రయపురం, మీరే మా దాగుచోటు, మీరే మా ఎత్తైనటువంటి స్థలము, మీరే మా కొండ, మీరే మా కోట అని నీవు నేను ప్రభుకి ఈ ఉదయకాలంన చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రభుని మనం అడిగినట్లయితే తప్పకుండా మరి మనము ఆపద కాలంలో మరి మనము ఆశ్రయాన్ని పొందుకుంటాం. ఎస్, యూ విల్ ఫైండ్ ఎ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. మరి ఈ యొక్క చుట్టూ ఆపదలు ఉన్నప్పుడు ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు కూడా మరి దేవుని రెక్కల నీడలో మరి మనము శరణుజొచ్చడానికి లేక ఆశ్రయించడానికి ప్రభు మనందరికీ కూడా ఈ ఉదయకాలంలో మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి ప్రభువే మరి ఆయన ఆశ్రయంగా ఉండగా నీవు నేను చేయాల్సిందల్లా కూడా మరి మనము ఆ ఆశ్రయపురములోకి పరిగెత్తుకొని వెళ్ళాలి. మనం కీర్తన సామెతలు 18:10 చూసినట్టుగా మరి ఆ ఆశ్రయపురంలోకి పరిగెత్తువాడు క్షేమంగా ఉంటాడు. కాబట్టి నీవు నేను ఈ ఉదయకాలంన మనందరూ కూడా ప్రభు యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళాలి. ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునే మనం ఆశ్రయంగా మరి మనము చేసుకొని మన జీవితాల్లో ఏవైతే మరి మనకు ఆందోళన, భయం, కలవరాన్ని తీసుకుని వస్తున్నాయో వాటన్నిటిని కూడా ప్రభుకి సమర్పించి మనలను మనమే ప్రభుకి ఉదయకాలంన సమర్పించుకోవాలి. దావీదు తనను తాను ఏ రీతిగా ప్రభుకి సమర్పించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ప్రభుకి అప్పగించుకున్నాడో ఆ రీతిగా మనల్ని కూడా మనం ఈ ఉదయకాలంన ప్రభుకి సమర్పించుకుందాం. ప్రభు యొద్దకు వెళ్దాం. ప్రభువు అనేటటువంటి ఆయన యొక్క ఆశ్రయపురం యొద్దకు మనందరూ కూడా ఇప్పుడు పరిగెత్తుకొని వెళ్దాం. అందరు కూడా ఉదయకాలంన తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఉదయకాలంలో మరి ప్రభువే మనకు ఆశ్రయపురముగా ఉండాలని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన ఇంతవరకు కూడా మనతో మాట్లాడుచున్నటువంటి దేవుడు. అవును, నీవు నేను గనక ఈ ఆపత్కాలంలో ప్రభుని ఆశ్రయంగా చేసుకున్నట్లయితే అక్కడ మరి మనకు ఆశ్రయము దొరుకుతుంది. అక్కడ మరి మనము భద్రపరచబడతాం. అక్కడ మన జీవము కాపాడబడుతుంది. మనం సంతోషిస్తాం. ప్రభువే మరి ఎవరైతే మనల్ని తరుముచ్చు ఉన్నారో, ఈ దినాన మిమ్మల్ని ఏవి తరుముచ్చు ఉన్నాయి, ఎటువంటి బాధలు తరుముచ్చు ఉన్నా, ఇదిగో ప్రభు మనల్ని ఎవరైతే తరుముచ్చు ఉన్నారో వారి నుండి మనల్ని తప్పించే దేవుడని మనం చూసాం. అలాగే దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. మనం భయపడము, మనము దాచపడతాం. చివరికి మనల్ని దేవుడు విడిపించే దేవుడై ఉన్నారు. ఈ ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆ విడిపించబడేంత వరకు కూడా, ఈ ఆపదలు తొలగిపో వరకు కూడా మనం దేవుని రెక్కల నీడలో శరణుజొచ్చి ఉండాలని, ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని ఉండాలని, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, మరి ప్రతికూల పరిస్థితులందే ఆయన వైపు చూడాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుండగా ఈ ఉదయకాలంన మరి ఎవరికి వారే మన హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనమే ప్రభుకి సమర్పించుకుందాం. ఈ ఉదయకాలంన దేవుని యొక్క వాక్కు మన యుద్ధకు వచ్చింది ఈ ఉదయకాలంన. కాబట్టి ఆ వాక్కును బట్టి ఈ దినాన ప్రభువా, ఇదిగో నా జీవితంలో ప్రభువా అయ్యా మరి ఎన్నో మరి ప్రతికూల పరిస్థితులు నన్ను తరుముచ్చు ఉన్నాయి ప్రభువా. అయ్యా శత్రువులు, దావీదు ఏ రీతిగా శత్రువులు తరుముచ్చు ఉన్నారో ఈ దినాన నా ప్రాణమును కూడా, నా జీవితమును కూడా తరిమే శత్రువులు ఎందరో ఉన్నారు ప్రభువా. నన్ను తరిమే పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నాయి అయ్యా. ఎన్నో ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా ఉన్నాయి తండ్రి. అయితే ప్రభువా, నేను ఒకటి ఈ ఉదయకాలం చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ప్రభువా నా జీవితానికి ఆశ్రయంగా చేసుకుంటున్నానయ్యా. ఆశ్రయ స్థానము ప్రభువా, మీ యొక్క ఆశ్రయపురంలోకి ఇప్పుడే పరిగెత్తుకుంటూ నేను వస్తున్నానయ్యా. మిమ్మల్ని అవును మీ యొక్క సన్నిధిలోనే నేను జీవించాలి తండ్రి. అవును, మీరు మమ్మల్ని భద్రపరిచే దేవుడై ఉన్నారు కాబట్టి, మీరు మమ్మల్ని కాపాడి రక్షించి విమోచించే దేవుడై ఉన్నారు కాబట్టి నాయన, ఇక నేనున్న స్థలంలోనే ఉండకూడదు, లేక ఈ లోకంలోనే ఇంకా నేను ఉండకూడదు. ఇదిగో నేను పరిగెత్తుకుంటూ నేను మీ యొద్దకు వస్తున్నాను ప్రభువా, మీ యొక్క ఆశ్రయపురంలోకి వస్తున్నాను ప్రభువా. ఇక నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను నేను మీకు ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభువా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇక మీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా. మీరే నా ఆశ్రయపురమని విశ్వాసంతో నమ్ముచు మీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. అయ్యా, మీరే నా ఆశ్రయపురము, మీరే నా దాగుచోటు, మీరే నా ఎత్తైనటువంటి కొండ, కోట అయి ఉన్నారని ఈ ఉదయకాలం ప్రభుకి చెప్దాం. ప్రభు మన జీవితాల్లో ఈ ఉదయకాలంన మరి మనల్ని అటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించి
నడిపించే దేవుడై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అవునయ్యా, మీరే మాకు అయ్యా ఆశ్రయపురముగా, ఆశ్రయ శైలముగా ఉండమని, మా కొండ కోటగా, మా దాగుచోటుగా, మా ఎత్తైనటువంటి అయ్యా స్థలముగా మీరు ఉండమని అడుగుచూ ఉన్నాం. అయ్యా అయ్యా మమ్మల్ని మేము ప్రభువా మీకే సమర్పించుకుంటూ ఉన్నాం కూడా ఈ ఉదయకాలం తండ్రి. అయ్యా లోకం వైపు చూడక, మనుషుల వైపు చూడక మీ వైపే మేము చూస్తూ ఉన్నాం నాయన. మా ఆశ్రయపురమ మీకు వందనాలు. ఆపదలు తొలగిపోయే వరకు కూడా ప్రభువా నీ రెక్కల నీడలో మేము శరణుజొచ్చి ఉండుటకు మీరే మాకు కృప చూపించండి. అయ్యా మరి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, వారిని, వారి కుటుంబాలను పేరు పేరున మీరు దర్శించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. అవును ప్రభువా, ఎవరైతే ఉదయకాలం మిమ్మల్ని ఆశ్రయిస్తారో తప్పకుండా దేవా మీరు వారిని సంతోషంతో నింపి నడిపిస్తారు, వారిని కాపాడుతారు, వారిని రక్షిస్తారు, వారిని తప్పిస్తారు. వారు సిగ్గుపడకుండా చేస్తారు నాయన. వారు భయపడకుండా వారిని దాచిపెట్టి అయ్యా వారిని విడిపించినట్టుగా మీరు చేస్తారని మీ వాక్యంలో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఉదయకాలం మేము అందరూ కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఎస్ లార్డ్, ప్లీజ్ లార్డ్, బీ అవర్ రెఫ్యూజ్ దిస్ మార్నింగ్ ఫాదర్. అయ్యా ఈ యొక్క మరి ఆపత్కాలంలో మాకు ఆశ్రయంగా ఉండమని అడుగుచు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.